అనుష్క గారు నటించినటువంటి 'ఘాటి' సినిమా ఈరోజు చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది? అందరిని మెప్పించిందా? ఇంత ముందు వరకు అనుష్క గారు ఒక సినిమాతోని వస్తున్నారంటే సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి జనాలు మాత్రం చాలా నమ్మకంతోనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో కొంచెం అటు ఇటు వచ్చినట్టు టాక్ అయితే కనిపిస్తుంది. మరి ఈ సినిమా రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి? సో ఖచ్చితంగా హీరోలకి అభిమానులు ఉంటారు. ప్రతి ఏరియాలో సంబరాలు చేస్తూ ఉంటారు. మరి హీరోయిన్లకు కూడా ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు అని ప్రూవ్ చేసిన ఒక స్టార్ హీరోయిన్ అని చెప్పొచ్చు అనుష్క గారిని. సో అనుష్క గారు, కాజల్ గారు, అట్లానే సమంత గారు, వీళ్ళ ముగ్గురు క్రియేట్ చేసిన ఒక అంటే వీళ్ళ స్టార్ హీరోలతో సమానంగా వీళ్ళకి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. సో అంటే సౌత్ ఇండియా మొత్తం కూడా ఉంది. సో వాళ్ళు చేసిన సినిమాలు బట్టి అట్లాగా అలా కనిపిస్తూ ఉన్నారు. తమిళం, తెలుగు అని కాకుండా మొత్తం అన్ని భాషల్లో చేయడానికి వాళ్ళు ప్రాముఖ్యత చూపించారు. అయితే మరి అనుష్క గారికి మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆవిడ వేసిన సినిమాలు సైతం పెద్ద పెద్ద హీరోలకు ఎంతెంత కలెక్షన్స్ వచ్చాయో ఆ రేంజ్లో అరుంధతి కానీ, పంచాక్షరి కానీ, తర్వాత వచ్చిన భాగమతి కానీ, సో ఇట్లా ఆవిడకంటే ఆవిడ తన ప్రత్యేక శైలిలో చేసుకుంటూ వెళ్ళింది. మరి ఈరోజు తన పని అయిపోయిందని అనుకున్న వాళ్ళందరికీ ఇంకా అవ్వలేదని చెప్పడానికి ఘాటి అనే సినిమాతో అయితే ఆవిడ మన ముందుకు వచ్చారనమాట. దానికి క్రిష్ జాగర్లమూడి గారు దర్శకత్వం వహించారు. సో ఆయన కూడా మన హరిహర వీరమల్లు సినిమా డిస్టర్బెన్సెస్లో ఉండి సో ఆ సినిమాలోంచి బయటకు వచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. సో దానివల్ల అంత కారణం కూడా ఆయనే అని చెప్పారు. అక్కడ ఎవరి మీద బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అని పబ్లిక్ రివ్యూ చూసుకుంటే కనుక ఖచ్చితంగా సో సినిమా అనుష్క గారి చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆమెను ఎలివేట్ చేసిన విధానం మాత్రం అదిరిపోయాయి. ఈ సినిమా అంతా కూడా లిక్విడ్ గంజాయి గురించి జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఎట్లా ఎగుమతి చేస్తారు, ఎలా దిగుమతి చేస్తారు, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, దాన్ని చేయడానికి వాళ్ళ కూలీలు ఎలా ఉంటారు, ఏంటి అదంతా ఒక పుష్ప సినిమా తరహాలో ఈ సినిమా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఆబ్వియస్లీ అది మార్నింగ్ యూఎస్ ప్రీమియర్స్ నుంచి కూడా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు అనమాట. మరి ఈ సినిమా నెగిటివా లేకపోతే పాజిటివా అంటే ఖచ్చితంగా సినిమా చూసే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక్కొక్కరు వాళ్ళకి అనిపించిన అభిప్రాయం వాళ్ళు చెప్తారు. సో మరి క్రిష్ జాగర్లమూడి గారు తీసిన సినిమాలన్నీ కూడా ఒకప్పుడు వచ్చిన సినిమా టైంలో మాత్రం కొంచెం బ్యాడ్ రివ్యూస్ వస్తాయి. కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత చూస్తే అరే ఇది కల్ట్ క్లాసిక్ తీసాడరా, ఎలా ఫ్లాప్ చేసామని బాధపడుతూ ఉంటారనమాట. సో అలా మనం కృష్ణం వందే జగద్గురు సినిమా కానీ సో అలా ఇంకా ఎన్నో సినిమాలు ఆయన లిస్టులో ఉన్నాయి. సో ఆయన చేసిన సినిమాలో హిట్ టాక్ యునానిమస్గా వచ్చిందంటే ఒక కంచె సినిమాకి అని చెప్పుకోవచ్చు. సో గమ్యం అది కూడా కొంచెం లేట్గానే జనాలకు ఎక్కింది. సో కొన్ని సినిమాలు ఏంటంటే క్రిష్ గారు తీసేవి అంత ఈజీగా ఎక్కవు. సో వాటిలో చాలా డెప్త్గా ఒక కథ కానీ, డైలాగ్స్ కానీ సో అన్నీ కూడా ప్రాపర్గా చూసుకుంటారు. అవి ఆ టైంలో ఎక్కకపోయినా తర్వాత ఎక్కుతాయి. మరి ఇది కూడా అలాగే ఆ కోవగా చెందింది అనుకోవచ్చు. ఆల్రెడీ క్రిష్ గారి సినిమా వస్తుందంటే జనం ఫిక్స్ అయిపోతారు. సో అది ఎలాగో థియేటర్లో ప్రాపర్గా ఆడదు. తర్వాత ఇప్పుడు ఓటీటీలు వచ్చేసాయి కాబట్టి ఇంకాస్త ఓటీటీలో చూసుకోవచ్చు అనే ఛాయిస్తూ ఉంటారు. కానీ అనుష్క గారి ఫ్యాన్ బేస్ ఏంటంటే మార్నింగ్ అందరినీ థియేటర్లకు రప్పించగలడం వరకు ఆడుకున్న ఫ్యాన్ బేస్ ఏంటో ప్రూవ్ చేసుకుంది. సో అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ షోస్ పట్టడంతో ఇది అనుష్క గారి పవర్ అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అనమాట. మరి సినిమాని రకరకాలుగా రివ్యూలు రాస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూసేయచ్చు అని చెప్పి చాలామంది ధీమాగా చెప్పారనమాట. మరి క్రిష్ జాగర్లమూడి గారు అనుష్క గారితో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయించారు అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఘాటి మీ దగ్గర థియేటర్స్లో ఉంది వెళ్ళి చూసేయచ్చు.